పరిశుద్ధ సోమవారం చెప్పాలి. ఏ వారం? పరిశుద్ధ సోమవారం. ఈ వారం అంతా ప్రత్యేకత ఉందండి. దానిని బట్టి ప్రభువును మనము స్తుతించాలి. చూడండి, మత్తయి సువార్త, దయచేసి బైబిల్లో ఉన్న వారందరూ చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18-19 వచనాలు నేను చదువుతాను. నాతో కలిసి బిగ్గరగా చెప్పండి. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. మమ్మల్ని చదువుతాను ఈ వచనం చెప్పండి. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీయూ కనబడలేదు. కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. వాక్యం వింటుంటే మా భయం వేసింది. ఆమె వాక్యం వింటుంటే ఎవరికి? దేవుడు అంటే భయము భక్తి ఉన్నాడు. అర్థమైందా? రోజు హైదరాబాద్ బస్సులో పోతా ఉంటే పెద్ద గుడి వచ్చింది. ఒక ఆయన బస్సులో ఉన్నాడు. ఈయన గుడి ఎక్కడో ఉంది. ఆ బస్సులో పోతూ ఆ గుడికి వెళ్ళి చూసి లెంపలు వేసుకొని దండము. ఎందుకో తెలుసా? ఆయనకి భయము. ఆమె ఏముంది? గుడికాడ కూర్చొని బీడి తాగుతాడు. భయం ఉందా? మా ఉందా? వాళ్ళ నాన్న ముందు తాగడు, గుడి దగ్గర అంటే ఏం లేదు. మన భాషలో చదువుతాం, సిగ్గు. కొంచెమైనా ఆలోచించాలి కదా. ఈరోజు చెప్పే వాక్యం గుండెలు పగిలిపోతుంది. నేను ఈ వాక్యం చదివినప్పుడల్లా కన్నీరు వస్తుంది. ఎందుకో తెలుసా? యేసు ప్రభు అంట ఆకలి కొని ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి చూస్తే ఆకులు తప్ప కాయలు. నీ దగ్గరికి కూడా వస్తాడు యేసయ్య. ఆమె నా దగ్గరికి వస్తాడు యేసయ్య. సర్వ జనుల యొద్దకు ఆయన వస్తాడు. వచ్చి చూచినప్పుడు ఆయన ఆశ తీర్చే వ్యక్తిగా నువ్వు ఉండకపోతే ఎందుకు నీ జీవితం? ఆయన ఆకలి తీర్చే కుమారునిగా కుమార్తెగా నీవు ఉండకపోతే ఎందుకు ఈ జీవితం? నీ తండ్రి ఆశతో నీ వద్దకు వస్తే నీ దగ్గర ఆకులున్నాయి, పై రూపం, లోపల ఉండవలసిన కాయలు. జీవితం వ్యర్థం. జాగ్రత్త. జీవితము వ్యర్థం. తండ్రి కోరికను లేక తండ్రి ఆశను మనం ఏం చేయాలి? తీర్చాలి. ఆమె తండ్రి ఆశను అప్పుడు తండ్రికి ఎంత సంతోషమో, ఎంతో సంతోషం. ఈ రాత్రి ఒక్కొక్కరం ఆలోచిద్దాం. ఈ పరిశుద్ధ సోమవారం యేసయ్య ఆ ఉదయాన్నే అలా వెళుతున్నాడంట. దారిన వెళుతుంటే ఆయనకు ఆకలి అయింది.
యేసయ్య ఆ దారి పక్కన చూస్తే అంజూరపు చెట్టు ఉంది. ఆమేన్. యెరూషలేములో అంజూరపు చెట్లు రోడ్ల మీద ఉంటాయి. అలాంటి తరుణంలో ఆయన ఆ చెట్టుకెళ్ళి చూసి ఏమైనా దొరుకుతుందేమో. మార్కు సువార్త 11వ అధ్యాయంలో కూడా చెప్పబడింది. ఏమైనా ఆ చెట్టు మీద ఉంటుందేమో, ఆకులు ఉన్నాయి కదా, కాయలు ఉంటాయేమని వస్తే ఆకులు ఉన్నాయంట కానీ కాయలు. అంజూరపు చెట్టు లక్షణం ఏంటో తెలుసా అమ్మా? ఆకులుంటే ఒక్కొక్క ఆకుకు ఒక్కొక్క కాయ ఉంటది. ఆమేన్. ఆ చెట్టు లక్షణం అది. మనకు లక్షణాలు ఏంటి? ఉదయం లేవగానే ముఖం కడుక్కోవడం, తినటం కదా, మళ్ళీ ఆవులు ఇవ్వడం. పొద్దున్న ఆవులు ఇస్తుంటారు కొంతమంది తిని, ఇంకా వాళ్ళకు వల్ల కుదిరిందనుకో నిద్రపోవడం. ఈ లక్షణాలు, ఇలాంటి మనుషుల లక్షణాలు ఉంటాయి. ఇక్కడ ఏంటో తెలుసా? అంజూరపు చెట్టుకు ఒక లక్షణం ఉంది. చెప్పండి, అదేంటి? ఆకులుంటే ఆకుకొక్క. నేను మా ఇంట్లో అంజూరపు చెట్టు వేస్తే చూసా ప్రత్యక్షంగా. ప్రతి ఆకు దగ్గర ఒక కాయ. ఆకులన్నీ రాలిపోయాను, కాయలు ఉండవు. యేసయ్య చూసిన చెట్టుకి ఏమున్నాయి? ఆకులు ఉన్నాయి. దగ్గరికి వెళ్ళి చూస్తే ఏం లేవు, గుండెలు పగలాలి. ఆకులు పైకి కనపడే భక్తికి సూచన. చూడగానే ఏం కనపడుతుంది? వినుకొండలో ఒక ఆయన ఎక్కి, కుర్రవాడు, మంచి అత్తరాసులు వచ్చింది. అతను రాగానే మంచి స్ప్రే కొట్టుకున్నాడు, మంచి డ్రెస్ వేసుకో. దొనకొండలో ఎక్కువ ఒక ఆయన, ముసలాయన, అమ్మ కొంచెం దొరకంటే అటుపోయి కూర్చోపో లేదన్నదా. వినుకొండలో ఈవిడ అత్తరోడు ఎక్కేసరికి చెప్పాలి, కూర్చున్నాడు. చూడటానికి చెప్పాలి, ఆకులు బాగా ఉన్నాయి. చావల్యాపురం సంతమాగులూరు వచ్చేసరికి పెద్దగా ఏడుస్తూ ఉంది. కూర్చొని కొంచెం నిద్ర పట్టించింది. ఈ పరుసు తీసుకుని దిగిపోయింది. ఆకులు చెప్పాలి బాగా, అత్తరు, మంచి డ్రెస్. కూర్చోబెట్టుకుందామా. ఈ ముసలాయన పాపం అట్లాగే దానికి ఆనుకొని అట్లా చూస్తా ఉన్నాడు. పెద్దగా ఏడుస్తుంది. అయ్యో డబ్బులు ఎన్ని ఉన్నాయి దాంట్లో, అయ్యున్నాయి ఇయ్యున్నాయి. ముసలాయన అంటున్నామా, నేను అడిగితే సోటి ఇయ్యలేదే, దొనకొండలు అడిగితే ఇయ్యలేదే, వినకొండకు వచ్చేసరికి వినకొండలు ఇచ్చావు. మా ఆయనకి సీటు, నాకు దొనకొండలు అడిగితే ఇలా. ఇప్పుడు బాగుందా? ఆకులు బాగా ఉన్నాయి వాడి దగ్గర, కాయలు లేవు. ఏం చూస్తున్నావు? ఆకులు చూస్తున్నావా, కాయలు చూస్తున్నావా? అసలు ఈ రెండు లేకుండా ఎవరిని లెక్క చేయలేని స్థితిలో ఉన్నా. ఈ రాత్రి చెట్లు మొత్తం 3 రకాలు. ఆమేన్. ఎన్ని రకాలు? 3 రకాల చెట్లు. అసలు బైబిల్లో, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెట్లు మనిషికి సూచన, చెట్లు మనిషికి సాదృశ్యం. దేవుడు అనేక చోట్ల చెప్పాడు. యెషయా గ్రంథం చదవండి, 5వ అధ్యాయం 7వ వచనం. యెషయా 5:7. ఇశ్రాయేలు జనాంగము, వంశము, సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యోధా మనుషులు ఆయనకి ఇష్టమైన వన. మనిషిని చెట్టుతో పోల్చడం జరిగింది బైబిల్లో. చూడండి, ఇంకా వాక్యములో ఉంది. కీర్తన 1:3. అతడు నీటి కాలువల యోరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు. అంటే బాగా మంచి భక్తి పరుని యేసయ్య దేంతో పోల్చాడు? ఆ కింద చదివితే ఏముందో తెలుసా? భక్తి లేనోని పొట్టుతో పోల్చాడు. దేంతో? నువ్వు పొట్టువా చెట్టువా? ఆమేన్. ప్రశ్నించుకో. ఇలాంటి చెట్టుతో పోలిస్తే ఈ చెట్లు 3 రకాలని చెప్పుకున్నాం కదా. మొదటి రకం ఆకులు ఉంటాయి,
ఎక్కువ మంది బాప్తే. దొనకొండలో చోటు లేదు చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. ఎనకొండలో చోటు వచ్చింది. అర్థమైందా? దొనకొండలు అడిగితే వాళ్ళు 10 తేలికి చెప్తారు. మా ఊళ్ళో ఉన్నారు అని ఆడిదాకా తెలుసు. గుంటూరు దాకా లేవు. ఎక్కడ దాకా? ఆ నుంచి ట్రైన్ బాగుపోతే అవతల కూడా చెబుతారు వీళ్ళు. ఆ నుంచి ట్రైను ఉన్నారు. ఎనకొండలు ఎక్కినోడికి ఆకులు ఉన్నాయి కానీ నమ్మిందయ్యా. ఆయన ముసలాయి నుండి అమ్మ నేను అడిగితే దొనకొండలు అడిగితే లేదు అయ్యా, నీ దగ్గర వాసన రాలే. ఏం రాలే? ఏ వాసన? పై వాటికి నమ్మమాక, మా పై వాటిని చూసి నమ్మబాక. నమ్మావా మోసపోతా. కనిపించేవన్నీ బంగారము కాదు. ఆకులున్నాయి, కాయలు లేని చెట్టు మొదటి రకం. అనగా నీ దగ్గర క్రియలు లేవు, మాటలున్నాయి, డబ్బాలున్నాయి, పైకి కనపడే వేషం ఉంది కానీ ఉండవలసిన క్రియలు. దేవుడు చూసేది ఏంటో తెలుసమ్మా? నీ క్రియలను చూస్తాడు. చదవండి ఆ మాట. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం 22వ అధ్యాయం చదవాలి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు సిద్ధపరిచిన జీతం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే ఈ దేహంతో జరిగించిన వాటి ప్రతిఫలము పొందడానికి మనమందరం యేసయ్య ఎదుట నిలవబడతాము. చప్పట్లు కొట్టి ప్రభువును కనపరచు. నువ్వు మంచి క్రియలను కలిగి ఉన్నావే, బాధపడమాక. యేసయ్య ఎదుట నువ్వు నిలబడితే అమ్మా నీ కన్నీరు ఆయన తుడుస్తాడు. నీ కష్టానికి తగిన ప్రతిఫలం ఆయన ఇస్తాడు. అర్థమైందా? ఆత్మీయ జీవితం చాలా ప్రాముఖ్యం. ఇక్కడ ఆకులు అంటే క్రియలు లేకుండా పై రూపం మనకొద్దు. పై రూపం చూడమాక. సమూయేలు మొదటి గ్రంథం చదవాలి 16వ అధ్యాయం. మనుషులు పై రూపమును లక్ష్య పెడతారు కానీ యెహోవా అమ్మ చెప్పాలి హృదయమును. ఎక్కడ ఉంటుంది అది? తీసుకురాపండి. హృదయం పోయి అటు పోయి ఎక్కడ ఉంటుంది అది? కనబడ హృదయాన్ని ఆయన లక్ష్య పెడతారు. ఇదే కాయలు. ఆమె ఏంటి? నీ హృదయం మంచిగా ఉంటే నువ్వు కాయలు నచ్చావు. ఇంకా చూడండి, అక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే లూకాసు వార్త 18వ అధ్యాయం 12వ వచనం. వారమునకు 2 మారులు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన చేసే చెబుతాడు. నువ్వు చేసే చెప్పమాక, ఆయన చేసే నువ్వు కోరు. అది ప్రార్థన. చప్పట్లు కొట్టి ప్రభుని మైండ్. ఒక రోజు రచ్చరుగు మీద కూర్చొని, ఇదివరకు రచ్చరుగులు ఉండేవి కదా, ఊరికి ఒక రచ్చ, అందరూ వచ్చి అక్కడ కూర్చొని
నేను భూమేలు చేస్తున్నా అంటున్నట్ట. ఏంటిది? మేలు చేస్తున్నా. ఏందయ్యా అంటే నా పెళ్ళానికి అన్నం పెడుతులేదు అంటున్నట్టు. అదేం మేలు? వాడి పెళ్ళానికి వాడు అన్నం పెట్టేది కూడా. దేవుని 100 రూపాయలు ఇస్తే 10 రూపాయలు ఇచ్చి ఏం చెబుతున్నాడేనా, నేను 10% 90% ఇవ్వు, అది ప్రభువుకి ఇష్టం. ఆమేన్. నువ్వు 90% తిని ఎంత ఇస్తున్నావు దేవునికి? 10% ఇస్తున్నావు. అది నువ్వు వచ్చి ఆయన దగ్గర చెప్పాలా? ఈ పరిచయుడి ప్రార్థన అమ్మా, కాయలు లేని చెప్పాలి, ఆకులు కలిగిన చెట్టులా. అయ్యా, వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నా. ఎన్ని దేవునికి లెక్క అప్పగిస్తున్నా, లిస్ట్ ఇస్తున్నా. దేవుడు కోరుకునేది అది కాదు. కింద ఒక ఆయన ప్రార్థన చేశాడు, ప్రభువా పాపినైన నన్ను. ఈ ప్రార్థన దేవుడే. మొదట నీ స్థితి గుర్తిరగాలి. ఆ స్థితిని బట్టి నీ మాటలు ఉండాలి. తెలుసా, అది దేవునికి ఇష్టమైన ప్రార్థన. ఆకులు 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 పైన కనపడే. ఎన్ని మార్లు జ్ఞాపకం చేసుకుంటావో నీ శక్తి మేర ఆ మాట జ్ఞాపకం చేసుకో. యేసయ్య వస్తే ఆకులున్నాయి కానీ కాయలు లేవు. ఎన్ని మార్లైన జ్ఞాపకం చేసుకొని, ఒకవేళ నీలో కాయలు లేని బ్రతుకుంటే దాన్ని నువ్వేం చేయాలి? ఫలించే బ్రతుకుగా మార్చుకో. ఇలా ఇలా మా మందిరానికి వచ్చావు, మంచిదే. దానికి తగిన క్రియలు లేకపోతే ఆకులున్నాయి కానీ కాయలు. ఆత్మీయ జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది కనుకనే పలుమార్లు మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ప్రభు వచ్చి చూశాడంట. చూస్తే మా ఏమన్నా దొరుకుద్దేమో, ఏమన్నా తిందామేమో అని ఆశ కలిగి ఆయన వస్తే కాయలు లేవు. ఆయన ఆకలి తీర్చే బిడ్డగా వీడు లేడు. ఆయన ఆకలి తీర్చే కుమార్తెగా ఈమె లేదు. ఆలోచించు. ఒక మారు నీ దగ్గరికి ప్రభు వచ్చాడనుకో, నువ్వు ఆయన ఆకలి తీర్చే బిడ్డగా ఉన్నవా? చూసి చూసి వెళ్ళిపోయే బిడ్డగా ఉన్నవా? అంతేకాదు, 2వ రకం చూడండి. చెట్టుల్లో మొదటిది ఆకులుండి ఫలాలు లేదు. 2వది అతిశయించే చెట్టు. ఏ చెట్టు? దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 10, 11, 12 వచనాలు. నేను నా పడక మీద పరుండి ఉండగా నాకు ఈ దర్శనములు కలిగెను. నేను చూడగా భూమి మధ్యను మిగులు ఎత్తు కలిగిన ఒక చెట్టు కనబడేను. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయను. దాని కొమ్మలు ఆకాశమునంచినట్టుగా ఉండేను. ఆకారము భూతలమంత విశాలముగా ఉండేను. 14 వచనం. అక్కడే 14 వచనం. మరియు నేను నా పడక మీద పరుండి ఉండగా నా మనసులకు కలిగిన దర్శనం చూచుచుండగా జాగారూకుడకు ఒక పరిశుద్ధుడు ఆకాశము నుండి దిగి వచ్చి ఇలాగ బిగ్గరగా చెప్పాను. ఏం చేయాలంటే ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి. నేను ఒక రాజమ్మ. ఎవరు? ఈ రాజు అంట పడుకొని, నా రాజ్యం ఎంత గొప్పది, నా రాజ్య ఐశ్వర్యం ఎంతో గొప్పది, ఇదంతా నా జ్ఞానముతో నేను సంపాదించా. ఇలా తనను తాను
హెచ్చించుకుంటూ ఉన్నాడు. వెంటనే దేవుడు ఒక దర్శనం చూపించాడు. ఏమని తెలుసు? పెద్ద చెట్టు, విశాలమైన చెట్టు, బాగా విస్తరించింది. దాని యొక్క కొన ఆకాశమునంత ఎత్తుకు ఎదిగింది. అప్పుడంట పరలోకము నుండి బలిష్ఠుడు ఒక స్వరంతో చెప్తున్నాడు. ఏమని తెలుసా? ఆ చెట్టును నరికివే, కొమ్మలు కొట్టే. ఎప్పుడు ఇది నా గొప్పతనం అనే మాట మన నోట రాకూడదు. ఆమేన్. మంచిది కాదు. ఏ గొప్పతనం మంది? ఏ గొప్పతనం? మానవునిలో ఏ గొప్పతనము? ఇక్కడ ఒక చోట చదివా, చనిపోతే మానవుల్ని కొద్ది రోజుల కంటే ఎక్కువ సమయం ఉంచుకో కదా. నీ గొప్పతనం ఏది? తీసుకెళ్ళి పడేసిందాకా ఊరుకో. నువ్వు దాచుకోవడానికి వీలు. మనిషిలో ఏ గొప్పతనం లేదు. ముందు అది గుర్తించాలి. ఇంకా అక్కడ చూడండి, దేవుని యొక్క వాక్యములో కొమ్మలు నరికివేయము, కొట్టివేయము, దాని ఆకులను తీసివేసి. చూసారా? పనికి రాకుండా అయిపోతాం. జాగ్రత్త. పండ్లు పనికిరా తెలుసా? అందుకని ఈ చెట్టు ఎంత ఎత్తుకి ఎదిగిందో ఆ చెట్టును దేవుడు ఏం చేశాడు? కొట్టివేయమంటున్నాడు. మనిషి నువ్వు ఎంత ఎత్తు ఎదిగినా నీ పైన దేవుడు ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచాలి. 6 అడుగులు కావచ్చు, 7 అడుగులు కావచ్చు, ఇంకా ఎత్తు కలిగిన వ్యక్తిని కావచ్చు. నీ పైన ఎవరున్నాడు? అది మర్చిపోకూడదు. అది మర్చిపోతే ప్రమాదం. అతిశయించే చెట్టు. మొదటిదేంటి? ఆకులుండి కాయలు లేని చెట్టు. రెండోది అతిశయించే చెట్టు. ఒక్కొక్కరికి నోరు ఊరుకోదు. డబ్బాలు కొట్టుకోవటమే. చూడండి, అన్న చెల్లెలిద్దరు ట్రైన్ ఎక్కారు గుంటూరు. కూర్చున్నోడు ఊరుకోకుండా మా నాన్న రైల్వే డ్రైవరు, మాకు 2 బిల్డింగులు ఉన్నాయి, ఇవన్నీ చెప్తా ఉన్నా. ఈరోజు టీటీ వచ్చారు. టికెట్ ఆయన వస్తే వాళ్ళ చెల్లెల దగ్గర టికెట్ తీసుకుని వీడు చూపించాడు. ఆయన టిక్కు కొట్టాడు, నేను వాడికి ఇచ్చాడు. అమ్మ నీది ఏదంటే అది నాదే సార్. మరి నీదేదిరా? నేను తీసుకోలేదు. ఇంతసేపు డబ్బాలు కొట్టావు కదా, ఇక 250 కట్టమంటే మనోడికి డబ్బులు లేవు. ఆ పక్క ఆయన అంటుండే, ఇప్పుడు దాకా హెచ్చరి చేయితే ఏంటి అంట? అతిశయించకూడదమ్మా ఎప్పుడు కూడా. సైతాను బాగా ఇష్టం నువ్వు అతిశయించటము, యేసయ్యకు బాగా బాధ నువ్వు అతిశయించటం. ఎవరికి ఇష్టమైన పని చేస్తావు? మా దేవునికి ఇష్టమైన పని చేయాలి. అతిశయించే చెట్టులా ఉండవా. దేవుని నోట నుండి ఒక మాట వచ్చిందా, అయిపోయా. దాని చెట్టును అయిపోయింది. ఆ మాట వచ్చే పని నీ నోట నువ్వు ఎన్నడూ చేసుకో. ఇప్పుడు క్రొత్త నిబంధనకు వద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఒక ధనవంతుని భూమి బాగా పండింది. చెప్పండి, ధనవంతుని భూమి బాగా పండితే ఆ పంట తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టి మనోడు అంటున్నాడంట, నా పొట్లు విప్పి ఇంకా పెద్దయి చేసేదాం, కట్టించేదాం. నా పొట్ల నిండా కావలసిన ధాన్యాన్ని సిద్ధపరచుకుంటాను.
ఆ తర్వాత నా ప్రాణమా అనేక సంవత్సరాలకు సరిపడు విస్తారమైన ధాన్యాన్ని నీకు సమకూర్చే, తిను, త్రాగు, సుఖించు. ఎన్ని సంవత్సరాలు అన్నాడమ్మా? వచ్చే సంవత్సరం అలా. సహజంగా ధాన్యం ఎన్నేళ్ళు వరకు వస్తుంది? ఇక్కడ అందరికీ తెలుసు. బియ్యం తెచ్చుకున్నామమ్మా, 10 సంవత్సరాలకు అమౌంట్ అట్లే ఉంచుతుంటుందా? ఉంచి చూడండి, ఉండిద్దా? ఈ నెల కాదు వచ్చే నెల ఇంకొక 4-5 నెలలు కదా. ఈయనేమంటున్నాడు? అనేక సంవత్సరాలకు సరిపడే ధాన్యం ఉంది ప్రాణమా. ఎవరితో చెప్తున్నాడు? అని చెబుతాను చెప్పి తిండ్రో మరి మనకు తెలియదు ఆ సంగతి. ఇప్పుడు ఆ ఉసులపల్లిలో ఒక ఆయన ఉన్నాడు, మోషేక. అందులో కొంచెం మందు తాగితే ఎవరు మాట్లాడరని పాత చుట్టూ తగులుతాడు. ఎవరిని? నేనంటే నీకు భయం లేదా? ఇంకెవరు అంటారు? మనుషులు ఎవరు వినాలని. ఈయనేం చేస్తాడు తెలుసా? చెట్టును, చిల్ల చెట్లు ఏమో ఉంటాయి కదమ్మా దారిలో, ఎగ్గిరి తగిలే, నన్ను తగులుతావా? నేనంటే నీకు భయం లేదా అని అంటాడు. ఈ ఎన్నోళ్ళు నవ్వుకోవడము, అసలు పట్టించుకోరేవా. అట్లా అయిపోయింది మనోడి పని. ఎవరికి చెబుతున్నాడు? ఎక్కడుంది ఆ ప్రాణం? మూల ఉందా? రూమ్ లో ఉందా? వాడికి అసలు తెలియదు అది ఉందో లేదో కూడా. వాడికి గుర్తుపెట్టుకోండి, అతిశయించే వాళ్ళ పరిస్థితి ఎలా ఉండింది. నా ప్రాణమా తినము, త్రాగము, సుఖించము, అనేక సంవత్సరాలకు సరిపడే ధాన్యాన్ని నేను మీకు సమకూర్చు. ధాన్యము ఎక్కువైనప్పుడు దేవునికి స్తుతులు చెల్లించు. ఆమేన్. ప్రభువా, ఇంత పండాల్సింది, ఇంత ధాన్యం పండిందయ్యా, ఆయనకి ఏం చేయాలి? నువ్వు స్తుతులు చెల్లించేది పక్కన పడేసి ప్రాణము చెబుతాడు. ప్రాణానికి గమనించు. ఒక రైతు అంటే పొలము సేద్యం చేసే వ్యక్తి బాగా కష్టపడితేనే పంట వచ్చింది. ఆమె నేను చిన్నపిల్లప్పుడు ఈ బాలపాపయ్య బాగా పని చేసేవాడు అని పేరు. ఎవరు చేను పండకపోయినా ఒక చేను పండుద్ది. అర్థమైంది? ఎందుకు? ఒకటే దున్నడం, ఒకటే పని అందరూ అంటుండే. నిజంగా కూడా పండి. ఇప్పుడు అట్లా కూర్చుండు కానీ మనోడు వరకు ఈ టైం దొరుకుతాడా? మనకి దొరికేవాడు పని అంటే అంత ఇది. పంట కూడా అలాగే వచ్చి కదమ్మా. ఆ పంటను బట్టి ఎవరిని స్తుతించాలి? మనోడు ప్రాణాన్ని. ఆ వాక్యం అక్కడ పెట్టండి. 103 కీర్తనలోకి వెళ్ళండి. కీర్తనలు 103లోకి వెళ్ళండి. అక్కడ ఏముందో తెలుసా? నా ప్రాణమా దేవుణ్ణి. అది క్రమం. ఆమేన్. ఇద్దరు మనుషులే, తేడా ఉంది అనుకుంటారు. ఇద్దరు ప్రాణమును గురించే చెప్తున్నారు. ఏం చెప్పిన మాటలు వేరు, ఆయన చెప్పిన మాటలు. కాబట్టి ఆ వ్యక్తిని పైన ఉన్నాడని చెప్పా. మనం ఎంత ఎత్తి ఎదిగినా పైన ఎవరుండ్రు? చెప్పాలి, ఎవరుండ్రు పైన? ఆయన ఒక మాట పిలిచా. ఏమన్నాడు తెలుసా? వెర్రివాడా. ఎవరంట? బాగా పొలం పండిస్తే వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు వెర్రోడాను, వాడేమనకపోయినా పక్కని బుద్ధి ఉందా లేదా? అంత పంట పడితో ఎర్రోడా? నువ్వేరి దానివి. ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ వాడెట్టి ఎర్రోడైండు, ఎక్కువ పంట పండించాడు కదా అని అంట కదండి. ఆ పై ఆయన ఒకటే మాట చెప్పిండు, వెర్రివాడ. అర్థం చేసుకోండి, ఆ మాట వాడికి తప్ప ఎవడికి వినపడదు. ఆమె వాడికి తప్ప ఇంకెవరికి చెందదు. ఎవరికి చెందుతామంట? ఎవడు అతిశయించాడో వానికే. కాబట్టి ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నానయ్యా. మనోడి ప్రణాళిక ఏంది? ప్లాన్ ఏంది? ఎన్నో సంవత్సరాలకు సరిపడే ధాన్యం కదమ్మా. అసలు మరుసటి రోజు తినటానికి కూడా వాడు జాగ్రత్త.
అతిశయించే చెట్టులాగా మనము ఉండకూడదు. ఆమె ఆమె ఉదయం లేవగానే నీ నోట నా నోట రావాల్సిన మొదటి మాట ఏంటో తెలుసా? మరొక రోజునిచ్చావయ్యా నీకు వందనాలు. మరొక రోజునిచ్చా కదా. అలాంటి మాట ఈ వ్యక్తి నోట రాల. ఆయన అంటున్నాడు, దావీదు గారు, నాలోనున్న సమస్తమా, నా అంతరంగములోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును. ఎంత ధన్యకరమైన మాట. ఏమేమున్నాయి లోపల? మా గుండె, ఊపిరితిత్తులు, ఉన్న ఈ మొత్తానికి దేవుని స్తుతించమంటుండు. ఆమె ఎంత ధన్యతండి. అతిశయించరా ఈ భక్తుడు, అతిశయించరా ఆ ధనవంతుడు. చెప్పండి, అతిశయించు. మొదటి రకం చెట్టు చెప్పాలి, ఆకులున్నాయి కానీ పడాయింది కానీ భక్తి. రెండో రకం చెట్టు అతిశయించే ఉన్నది ఎంత చెప్పాలి, చెప్పేది. ఒక పెళ్ళికి వెళ్తే తెనాలిలో పాస్టర్ పాపం ఆయన మా కట్నం ఒప్పుకొని వచ్చాడు. 2 ఎకరాల మాగాణి, ఉంగరము, వాచి, ఏమేంటో నోటికి వచ్చినవన్నీ చెప్పి ఇక పెళ్లి జరుగుతూ ఉంది. ఈడికి తగ్గకూడదు ఇక్కడ పెళ్లి కొడుకు కూడా. ఏమంటుండ, ఇది ఇచ్చాడు పెడితే కానీ నేను తాలి. 20 ఏళ్ళ నాటి సంగతి. ఇప్పుడైతే నువ్వు కట్టకపోతే చాలా మంది రెడీగా ఉండరు, నా ఇట్టోళ్ళు కూడా ఉన్నారు అనుకో. ఆ రోజుల్లో అది కాదు పద్ధతి. ఎంత చెప్పిండే మొత్తం దెమ్మ. తెలివిగా ఒక పెద్ద మనిషి లేసారు, పొలం ఎట్ట చెప్తారా? పొలం తెచ్చాడు పెడతాడా? చెప్పండి, 2 ఎకరాల పొలం తెచ్చాడు పెడతాడా? ఇందులో నేను చూసి వచ్చిన అవే 100 అబద్ధాలు ఆడి మనోళ్ళు చెప్పే సామెతలు. అవి మరుసనాడు బాధ్యత పెళ్ళి 100 ఆడుతూ ఉంటుందా? గమనించండి, అతిశయింపు అనేది సైతానికి ఇష్టం, దేవునికి ఇష్టము. తగ్గింపే ఆయనకు ఇష్టం. ఏంటిదమ్మా ఇష్టం? మూడో రకం చెట్టు ఉంది చూడండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో. అవకాశము ఇవ్వబడిన చెట్టు. ఆమె ఏ చెట్టు? వెళ్దాం, లూకాసు వార్త 13వ అధ్యాయం 6, 7, 8, 9 వచ్చిన. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటెను. అతడు దాని పండ్లు వెనక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో నేను 3 ఏళ్ల నుండి ఈ అంజూరపు చెట్టున కాయలు వెతుకుతా ఉన్నా, ఏమీ. మనం ఈ సంవత్సరం కొద్ది 2 కాయలు వచ్చినట్టుంది మీ అందరు మొక్కలు చూస్తే. ఆమె ఎన్ని కాయలు? ఇప్పుడు ఈ 2 ఉంచుతారా, ఇంకో 2 చేస్తారా? ఉన్నాయి కూడా పోయేటట్టు చేస్తారా? కొంచెం భక్తి మా కొంత పెరిగింది. ఆమె ఈ 2 కాయలు ఇంకా 2 కాయలు చేయండి అమ్మ, మీకు వందనాలు. అంతేగాని ఉన్న 2 కాయలు ఓడబెరకొద్దు. అర్థమైందా? ఆయన ఎన్నేళ్ళు ఎత్తుకాడంట? 3 ఏళ్ల నుండి వచ్చి ఎతుకుతుంటే ఒక్క కాయ కూడా. ఎంత బాధపడ్డాడో తెలుసా ఆయన? మా ఏమన్నాడు తెలుసు? 3 ఏళ్ల నుండి వచ్చే కాయలు కాబట్టి దీన్ని ఏం చేయమంటుండు? ఆ మాటే వచ్చింది. జాగ్రత్త. ఆ మాట భయంకరమైన మాట. ఆ మాట నీ విషయములో నా విషయములో దేవుని దగ్గర నుండి రాకుండా చూచుకుందుముగాక. వచ్చిందా? అయిపోతుంది. వస్తే చెప్పండి, నువ్వు 5,000 ఇంజక్షన్ వేసినా నిలబట్టు. ఆయన పిలిచాడంటే అమ్మా నువ్వు ఆగే ప్రశ్నే. 3 ఏళ్ల నుంచి వెతికితే లేదని కొట్టేయమంటే
ఇప్పుడు వినండి, తోటమాలి వచ్చి అయ్యా ఈ సంవత్సరము కూడా ఉండని, ఈ సంవత్సరం కూడా నేనేం చేస్తానో తెలుసా, దానికి పాదును త్రవ్వుతా, రాళ్లను ఎరువును చేస్తా, వచ్చే సంవత్సరం ఫలించినా సరే, లేకపోతే అప్పుడే దీని సంగతి అని తోటమాలి అయిన యేసయ్య అడిగాడు. ఆ తోట యజమాని ఏమన్నా, సరే ఒక సంవత్సరం అవకాశము ఇద్దాం. మనకు కూడా ఇప్పుడు మా ప్రభు చూసి ఆనందిస్తూ 2 కాయలు వచ్చాయి సంతోషిస్తున్నాడు. వీటిని నువ్వు నిలబెట్టుకునే స్థితిలో ఉండాలి. ఆమె అందరూ హృదయపూర్వకంగా తీర్మానం చేసుకోండి, ఈ ఉన్న భక్తిని కోల్పోయే పని చేయమాక. పరిస్థితులు ఏమైనా, నీ స్థితిగతులు ఏమైనా వాటికి చూడమాక. ఈ చెట్టు అలాంటిదంటే అవకాశము ఇవ్వబడిన చెట్టు. ఇప్పుడు సంవత్సరం తర్వాత యజమానుడు వచ్చి చూశాడు అనుకో, చెట్టులు ఏముండాలి, కాయలు ఉండాలి. అప్పుడు ఆ యజమానుడు సంతోషిస్తాడు, తోటమాలి కూడా సంతోషిస్తాడు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నా వచ్చి సేవకుడు నిలబడి ఒక ప్రశ్న ఇస్తే జవాబు చెప్పకపోతే, అమ్మ జవాబు చెప్పకపోతే, తోటమాలైన నన్ను ఆయన ఏమి మంచిగా ఆలోచించు, అర్థమైనా, మీరు మంచి ఫలాలు ఫలిస్తే ఆయన చూసి ఎంతో సంతోషిస్తాడు. కాబట్టి నువ్వు ఆకులుండి కాయలు లేని చెట్టువా, అతిశయించే చెట్టువా, లేక అవకాశం ఇవ్వబడిన చెట్టు? ఈ రాత్రి తీర్మానం చేసుకో. ఈ 3 చెట్లకు ఒక ప్రత్యేకతను మనం చెప్పుకున్నాం కదా. అవకాశం ఇవ్వబడింది నీకు నాకు. అంటే ఏదో తెలుసా, లోకమంతా కరోనా వచ్చి ఓడ్చుకుపోయినా దేవుడు నీకు నాకు ఒక అవకాశము చెప్పాలి, నోటి నిండా. అందుకు నువ్వేం చేయాలో తెలుసా, ఆయన మరలా నీ వైపు చూసేసరికి కాపు కాయుదువుగాక. అప్పుడు ఆయన నిన్ను చూసి సంతోషిస్తాడు. అప్పుడు ఏదో వచ్చింది కరోనా, ఇప్పుడు ఏదో రమ్మను అన్నట్టు నువ్వు ప్రవర్తిస్తే నిన్ను దేవుని నోట నుండి ఒక మాట అంటాడేమన్నా, చెట్టును. ఒకవేళ ఆ తోటమాలి ఎంత సంతోషిస్తాడు నేను చెప్పినందుకు, ప్రయాస పడ్డందుకు, కాపు వచ్చిందని ఎంతో సంతోషిస్తాడు. ఒకవేళ ఫలించకపోతే దేవుడు ఒక పని చేశాడు. చూడండి, నాకు అదే అధ్యాయం మత్తయి సువార్త 21వ అధ్యాయం 19వ వచనంలో చివరి మాట, దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయింది. తక్షణమే ఎండిపోయింది, రేపు కాదు ఎల్లుండి. ఈ మాట అంటే భయం కలగలేదా నీకు? నువ్వు ఫలించకపోతే దేవుడు నీ వైపు చూసి చెప్పే మాట ఏంటో తెలుసా, తక్షణమే నీవు ఎండిపోదు. అందుకని ఈ వాక్యం యొక్క టైటిల్ ఏంటంటే, శపించబడిన అంజూరపు చెట్టు. ప్రభు ఆ మాట చెప్పాడంట. ఉదయాన్నే శిష్యులు చూసేసరికి ఆ చెట్టు ఎండిపోయింది. ఆశ్చర్యపోయింది. జాగ్రత్త, మోసపోకుడి. చివరి మాట చదువుకున్న గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. గలతీ 6:7. మోసపోకుడి, దేవుడు, నాతో చెప్పండి మాట, మోసపోకుడి,
దేవుడు ఎక్కిరించబడడు. మనుషుడు ఏమి విత్తితే ఆ పంటనే కోయును. ఎంత సత్యం వాక్యమమ్మా. ఏ పంట విత్తితే ఆ పంటనే. కాబట్టి మనం అవకాశం ఇచ్చిన చెట్లము. ఆమేన్. మన దేవుడు ఏమిచ్చాడు? పోయిన సంవత్సరం 40 దినాలు ఉపవాసం, ఈ సంవత్సరం కూడా 40 దినాలు ఉపవాసంలో నువ్వు నేనున్నామంటే దేవుడు మనకు అవకాశము ఇచ్చాడు. దీనిని నువ్వు సద్వినియోగపరచుకో. ఫలించు. మన జీవితాలు ఇప్పటి నుండి మార్చబడునుగాక. మన కాయలు అద్భుతంగా ఫలించునుగాక. మనము దేవునికి ఇష్టమైన కాపు కాయుదుముగాక. అప్పుడు దేవుడు మనల్ని చూసి ఎంతో సంతోషిస్తాడు. అర్థమైందా? కాబట్టి మనం ఎవరమైనా దేవుడు నాటిన చెట్ల. ఆమేన్. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం, నిజమైన ద్రాక్షావల్లిని నేను, మీరందరూ తీగలు. కాబట్టి మనం తీగ ఏం చేయాలి? అంటు కట్టబడి తీసాడు బారేస్తుంది. ఏమవుద్ది? ఎండిపోవాలి. ఎండిపోయిన దాన్ని ఏం చేస్తారు మనుషులు? వేరి పొయ్యిలో. జాగ్రత్త. వాక్యం విన్నా ఫలించే చెట్టుగా, ఫలాలు కలిగిన చెట్టుగా నువ్వు నేను జీవిద్దామంటే కృపదేవుడు మనందరికి దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకున్నా. ఎంతో